ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 81.66% ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 1.10% పోలింగ్ నమోదైంది. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా 87.09%, విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 68.83%, దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91%, తిరుపతి సెగ్మెంట్లో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైంది. 2019లో 79.02% పోలింగ్ నమోదు కాగా ఈసారి అది 2.74% పెరిగింది. ఓటింగ్ రోజు ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఓట్లు వేసేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే ఓటింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు. వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల సంఘం. దీంతో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్న ఈసీ అధికారులు పిలుపునిచ్చినట్లుగానే, వారు ఆశించినట్లుగానే 80% పోలింగ్ క్రాస్ చేసినట్ల దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 81.66%గా కనిపిస్తుంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 80.66% ఈవీఎంల ద్వారా ఓటర్లు వినియోగించుకున్నటువంటి ఓటు హక్కు, అదేవిధంగా 1.10% పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్ల శాతాన్ని ప్రకటించింది. సో మొత్తంగా 80.66 ప్లస్ 1.10% మొత్తంగా 81.76% పోలింగ్ నమోదైంది. సో గత 2019 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79.4% ఓటింగ్ శాతం నమోదైతే ఇప్పుడు 81.76% నమోదైంది. సో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి తుది ఆ పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. అల్లూరు జిల్లాలో 70.20%, అనకాపల్లి జిల్లాలో 83.84%, అనంతపురం జిల్లాలో 81.08%, అన్నమయ్య జిల్లాలో 77.83%, బాపట్ల జిల్లాలో 85.15%, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87.09%, కోనసీమ జిల్లాలో 83.84%, తూర్పుగోదావరి జిల్లాలో 80.93%, ఏలూరు జిల్లాలో 83.67%, గుంటూరు జిల్లాలో 78.81%, కాకినాడ జిల్లాలో 80.31%, కృష్ణా జిల్లాలో 84.05%, కర్నూలు జిల్లాలో 76.42%, నంద్యాల జిల్లాలో 82.09%, ఎన్టీఆర్ జిల్లాలో 79.36%, పల్నాడు జిల్లాలో 85.65%, పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10%, ప్రకాశం జిల్లాలో కూడా అత్యధికంగా 87.09%, నెల్లూరు జిల్లాలో 79.63%, సత్యసాయి జిల్లాలో 84.63%, శ్రీకాకుళం జిల్లాలో 75.59%, తిరుపతి జిల్లాలో 78.63%, విశాఖలో అత్యల్పంగా 68.63% నమోదైంది. విశాఖ జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాలో 81.33%, పశ్చిమ గోదావరి జిల్లాలో 82.59%, కడప జిల్లాలో 79.58% నమోదైంది. సో ఓటింగ్లో కూడా అత్యధికంగా మహిళలు భాగస్వాములయ్యారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు భాగస్వాములయ్యారు. మనం ఈ జాబితా ప్రకారం చూస్తే అర్బన్ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అర్బన్ ప్రాంతాలు ఉన్న చోట అంతా కూడా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్న చోట అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్నికల కమిషన్ 80.66%, అంటే వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య ఈ 5 సంవత్సరాల్లో పెరిగినందువల్ల పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య గత 2019 ఎన్నికల్లో 0.6% నుండి ఇప్పుడు 1.10%కి ఉద్యోగుల సంఖ్య పెరగడం వల్ల నమోదైంది. అదేవిధంగా సాధారణ ఓటర్ల విషయానికి వస్తే గత ఎన్నికల్లో 79% పోలింగ్ శాతం దాదాపుగా ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు 80.66% మంది ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో దాదాపుగా 1.5% వరకు కూడా పెంపు ఉన్నటువంటి పరిస్థితి. సో ఎన్నికల కమిషన్ విస్తృతంగా ప్రచారం చేసింది. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఒక ప్రచారం చేసిన నేపథ్యంలోనే సో 1.5% గత ఎన్నికల కంటే ఇప్పుడు పెంచగలిగిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సతీష్.